హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ రుచి లాక్స్. నేను మీలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో రాగి బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా రాగి పిండిని తీసుకొని జల్లించి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అందులోనే మైదా అయినా లేకపోతే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకొని, మీరు షుగర్ వాడే వాళ్ళైతే ఇప్పుడే షుగర్ పౌడర్ని వేసి కలుపుకోండి. అంతా కొంచెం సాల్ట్ వేసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ నేను రాగి పిండి తీసుకొని చేసుకుంటున్నా. ఇందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయిందనమాట. ఇప్పుడు బటర్ని బాగా కరిగించి ఇందులో వేసుకొని బాగా కలిపేసేయండి. వేడి ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్లో కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇలా ఉంట పడితే ఉండలాగా రావాలన్నమాట. సరిపోకపోతే కొంచెం బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. చూడండి, ఇలా బాగా ఉంటలాగా కట్టేసుకొని ఇప్పుడు మీరు షుగర్ వేసుకున్న వాళ్ళైతే కొంచెం కొంచెంగా పాలు వేసి కలుపుకోండి. నేను బెల్లం వేసుకుంటున్నా కాబట్టి ఆ బెల్లం కరిగించి ఇందులో వేసుకుంటున్నాను అనమాట. పాలు షుగర్ పౌడర్ వాడే వాళ్ళు ముందుగానే షుగర్ పౌడర్ వేసుకొని ఉంటారు కాబట్టి అది కొంచెం ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి కాబట్టి పాలు వేసుకోండి. ఇక్కడ బెల్లం కరగబెట్టి వేసుకుంటున్నా కాబట్టి పౌడర్ వేసుకుంటే దాంట్లో నల్లకలు ఏదైనా ఉంటుంది అనేసి కొంచెం కరగబెట్టి అది వేసుకుంటున్నా. ఇలా బాగా కలిపేసుకొని రెస్ట్ వదిలేసేయండి ఒక 5 మినిట్స్ అలా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నార్మల్గా చేసుకునే వాళ్ళైతే కొంచెం ఫ్రీ హీట్ చేసుకోండి. పాట్ని లోపల ఒక చిన్న గిన్నెలాగా పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ లాగా తీసుకొని బటర్తో వేసి బటర్ పేపర్ వేసుకొని పైన కూడా బటర్ వేసుకొని అది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఆ పిండిని చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలో లేదా ఏ షేప్లో కావాలో చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక బాక్స్ అయినా మూత అయినా తీసుకొని ఇలా ప్రెస్ చేసే రౌండ్గా వచ్చేస్తుంది. లేదా మీ దగ్గర బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసి ఇలా ఒత్తి తీసుకొని కొంచెం దూరంగా పెట్టుకోండి. అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కదా, అతుక్కుపోయినట్టు ఉంటుంది అనమాట. చూడండి, ఇలా చేసుకోవాలి. మీరు పాలు వేసుకోవాలి అనుకుంటే ముందుగానే షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే పాలు వేసుకోండి. లేదంటే ఇలా చేసుకోవాలంటే కొంచెం మైదా అవి వేసుకొని బటర్ వేసుకొని క్లీన్గా ఇలా ఫ్రీ చేసుకోండి. ఒక 25 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ అది ఫ్రీ హీట్ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ నేను డిఫరెంట్గా షేప్స్ అనేవి చేస్తున్నాను అనమాట. చూడండి, ఫ్లవర్ లాగా ఇలా కట్టర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మిగతా అంతా ఇలాగే చేసుకోవాలన్నమాట. మీ పిల్లలు కూడా హెల్తీగా చేసి పెట్టుంటుంది. ముఖ్యంగా బెల్లంతో అయితే ఇంకా హెల్తీ కదా. బెల్లం వద్దు మాకు షుగర్ పౌడర్ కావాలనే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకొని నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఇంకొక పక్క అలాగే ఫ్రీ చేసుకొని రెండు పక్కలను చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. వేడిపైన కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం ఆరిన తర్వాత గట్టిగా ఉంటుంది అనమాట. మరీ రాగిపిండి వేస్తే గట్టిగా ఉంటుంది. దాంతోపాటు కొంచెం మైదా అలా యాడ్ చేసుకొని లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకొని చూడండి, పైన మీకు డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అందు మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. పిల్లలకి హెల్తీగా రాగి బిస్కెట్ ఇలా చేసి పెట్టండి. ట్రై చేసిన తర్వాత ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.